హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మన బొమ్మరిల్లు. అప్కమింగ్ రివ్యూలోకి వెళ్ళిపోదాం. భూమికి డ్యాన్స్ అకాడమీ నుండి ఒక కాల్ వస్తుంది. ఆ కాల్ రావడంతో భూమి డ్యాన్స్ అకాడమీకి వెళ్తుంది. సుధా చంద్ర గారు అని ఒక ఫేమస్ పర్సనాలిటీ మన డ్యాన్స్ ఇన్స్టిట్యూట్కి విజిట్ చేయబోతున్నారు. ఆవిడ ఎంతమందికో కాంపిటీషన్ పెడుతున్నారు. ఆవిడ ఇప్పటి వరకు ఎన్నో అవార్డులు తీసుకున్నారు. ఆవిడ ఒక్కసారి మన టీంని సెలెక్ట్ చేసింది అంటే మన అకాడమీకి గవర్నమెంట్ తరపున రికగ్నిషన్ వస్తుంది అని ఇంకా వాళ్ళు చెప్పడంతో భూమి చాలా హ్యాపీగా ఫీల్ అవుతుంది. ఖచ్చితంగా మన అకాడమీకి గవర్నమెంట్ తరపున రికగ్నిషన్ వస్తే అది మనకి చాలా హెల్ప్ అవుతుంది అని ఎంతో హ్యాపీగా ఎప్పుడెప్పుడు సుధాచంద్ర గారు వస్తారా అని వెయిట్ చేస్తూ ఉంటుంది భూమి. సుధాచంద్ర గారు రానే వస్తారు. సుధాచంద్ర ఎవరో కాదు, శోభాచంద్ర గారి సొంత అక్క. సో అలా అందరి అకాడమీస్ పర్ఫార్మెన్స్ చూస్తూ ఉంటారు. అప్పుడు ఆఖరిసారి ఇంకా భూమి వాళ్ళ టర్న్ అయితే వస్తుంది. సో భూమి డ్యాన్స్ చేయడం చూసి, భూమి యొక్క స్టెప్స్ చూసి చాలా మెస్మరైజ్ అవుతారు సుధాచంద్ర. ఇంకా సుధాచంద్ర భూమి దగ్గరికి వచ్చి, నువ్వు నాట్యం చేస్తుంటే అచ్చం శోభ చేస్తున్నట్టే ఉంది, నువ్వు శోభ అభిమానివా అని అడుగుతారు. కాదు అని అంటుంది. పోనీ తన శిష్యురాలివా అని అంటే, కాదు, నేను శోభాచంద్ర గారి కూతుర్ని అని చెప్తుంది భూమి. ఒక్కసారిగా చాలా అంటే చాలా హ్యాపీగా ఫీల్ అవుతారనమాట సుధాచంద్ర. నువ్వు నువ్వు మా మా శోభ కూతురివా అని ఇంక వెంటనే తన భుజంపై చేయి వేసి ఇంకా అలా ఎమోషనల్గా ఫీల్ అవుతారు. మీకు మా అమ్మ తెలుసా మేడం అని అడుగుతారు. ఎందుకు తెలీదు, మీ అమ్మ నాకు తెలుసు, నేను తనకి స్వయాన హక్కనే అవుతాను అని అంటారు. ఒక్కసారిగా ఇంక భూమి, అంటే మీరు అని అంటుంది. అవును, నీకు పెద్దమ్మనవుతానమ్మా అని ఇంక భూమిని హక్ చేసుకుంటారు. ఇంకా అలా భూమి ఎంతో హ్యాపీగా ఫీల్ అవుతుంది. నాకంటూ ఏ బంధువు లేరనుకున్నాను, కానీ మిమ్మల్ని చూస్తే నాకు చాలా చాలా సంతోషంగా ఉంది అని భూమి ఎంతో హ్యాపీగా ఫీల్ అవుతుంది. చూడమ్మా, ఇకపై నీకు అమ్మ తరపు ఎవరూ లేరు అని అనుకోవద్దు. నేనున్నాను, నేను నిన్ను బాగా చూసుకుంటాను, నువ్వేమీ కంగారు పడాల్సిన అవసరం లేదు అని ఇంకా అలా ఇద్దరు కలిసి ఒక ఇంటికైతే వెళ్తారు. ఇంతకీ అసలు అమ్మ చనిపోయిన తర్వాత మా జీవితమే మారిపోయింది. నిజం చెప్పాలంటే నాన్నగారు చాలా స్ట్రిక్ట్, కానీ శోభానే శరత్ చంద్రని ప్రేమించానని చెప్పింది, పెళ్ళి చేసుకుంటాను అనింది. ఆ పెళ్ళికి ఒప్పుకోకపోయేసరికి తను వెళ్ళిపోయి పెళ్ళి చేసుకుంది. ఈ పెళ్ళిని మేము ఒప్పుకోలేదు, కానీ తన మానాన్ని తను బ్రతుకుతుంది అనుకుంటే తను గర్భిణీగా ఉన్నప్పుడే చనిపోయింది అని తెలుసుకున్నాను. కానీ అది ఇలా అని నేను అస్సలు అనుకోలేదు. ఇది నిజంగా నిన్ను కని మీ అమ్మ చనిపోయింది, ఇది చాలా బాధాకరమని అంటారు. చనిపోవడం కాదు పెద్దమ్మ, మా అమ్మని చంపేశారు అని అంటారు. ఒక్కసారిగా అపూర్వనే చంపేసింది, కానీ మన దగ్గర సాక్ష్యాలు లేవు అనేసరికి ఒక్కసారిగా అలా ఇంకా షాక్లో ఉండిపోతారు. ఏంటి, అపూర్వనా? అపూర్వ ఎవరు అంటే ఇంకా జరిగిందంతా చెప్తారనమాట. జరిగిందంతా తెలుసుకొని ఒక్కసారిగా షాక్లో ఉండిపోతుంది. వెంటనే శోభాచంద్ర వాళ్ళ అక్క సుధాచంద్ర, అంటే ఇదంతా ఆ అపూర్వ కావాలనే నా అక్కని చంపేసిందనమాట. ఆ అపూర్వ అంతూ నేను తెలుస్తాను. ఏది ఏం చేసైనా ఆ అపూర్వని ఖచ్చితంగా జైలుకి పంపిస్తాను. నా అక్కకి శిక్ష పడకుండా చేస్తాను, నా అక్క ఆత్మకి శాంతి కలిగేలా చేస్తాను అని ఇంకా అలా సుధాచంద్ర గారు భూమికి మాటిస్తారు. భూమి చాలా అంటే చాలా హ్యాపీగా ఫీల్ అవుతుంది. పెద్దమ్మ, మీరు ఈ సమస్యలో ఇరుక్కోవద్దు. ఆ అపూర్వకి మీరు నా వైపు ఉన్నారని తెలిస్తే మిమ్మల్ని కూడా చంపే ప్రమాదం ఉంది. కాబట్టి మీరు ప్రమాదంలో పడ్డం నాకు ఇష్టం లేదు. సమయం వచ్చినప్పుడు నేనే మీ సహాయం కోరుకుంటాను అని భూమి చెప్తుంది. ఇది ఇలా ఉండగా భూమి ఇంటికి రీచ్ అవుతుంది. శరత్ చంద్ర భూమి దగ్గరికి వచ్చి, అమ్మ భూమి, ఎక్కడికి వెళ్ళావు అని అడుగుతారు. అదే నాన్న, డ్యాన్స్ ఇన్స్టిట్యూట్కి వెళ్ళాను. నిజంగా అక్కడ గడిపిన జ్ఞాపకాలన్నీ వింటుంటే నాకు చాలా అంటే చాలా సంతోషాన్ని ఇచ్చాయి నాన్న. అక్కడ నేను సుధాచంద్ర గారిని కలిశాను. ఆవిడ నన్ను చాలా బాగా రిసీవ్ చేసుకున్నారు అని ఇంకా గవర్నమెంట్కి రిలేటెడ్ రికగ్నైజ్డ్గా మేము చేయబోతున్నామని చెప్పేసరికి శరత్ చంద్ర చాలా హ్యాపీగా ఫీల్ అవుతారు. అప్పుడే కరెక్ట్గా
శరత్చంద్ర, అమ్మ భూమి, నిజంగా ఇదంతా చూస్తుంటే శోభ బ్రతుకుంటే ఎంత బాగుండో అనిపించింది. శోభ పేరుని నువ్వు నిలబెడుతున్నావు. ఇది నాకు గర్వించదగ్గ విషయం అని అంటారు. ఏం పర్లేదు నాన్న, అమ్మ చావుకి కారణమైన వాళ్ళు ఎవరో ఖచ్చితంగా తెలుసుకునే రోజు వస్తుంది. ఆ రోజు అమ్మకి మనం నిజంగా నివాళులు అర్పించినట్టే నాన్న అని భూమి అపూర్వ వైపు చూస్తూ చెప్తుంది. ఇది ఇలా ఉండగా కృష్ణప్రసాద్ అండ్ శారద ఒక ప్లేస్లో మీట్ అవుతారు. శారద, సారీ, నేను నిన్ను కలవలేకపోయాను. చెప్పు, అసలు ఏం జరిగింది? ఎందుకు నన్ను అంత సడన్గా కలవాలి అని అడిగావు అని అడుగుతారు. ఏమండి, ఏం చెప్పమంటారండి అని ఏడుస్తూ ఉంటుంది శారద. ఏమైంది శారద అని అడుగుతారు. ఇంక మొత్తం తారా వీళ్ళిద్దరూ సౌభాగ్య వ్రతం చేస్తుంటే వీడియో తీసింది అని, ఆ వీడియో గగన్కి చూపిస్తాను అని బెదిరించిందనే అన్ని నిజాలని కృష్ణప్రసాద్తో షేర్ చేసుకుంటారు. ఒక్కసారిగా షాక్లో ఉండిపోతారు కృష్ణప్రసాద్. అందుకే నేను గగన్ జీవితంలోండి బయటికి వెళ్ళిపోవాలని నాకు తను చెప్పింది అని ఏడుస్తూ ఉంటుంది. అయినా తను చూడ్డానికి అంత అంత నీచంగా ప్రవర్తిస్తుందేంటి? ఎవరైనా ఫ్యామిలీ అందరితో కలిసి ఉండాలి అని కోరుకునే అమ్మాయే మంచి కోళ్ళు అనుకుంటారు. కానీ పెళ్ళికి ముందే నిన్ను గగన్ని విడదీసేయాలనుకుంటుంది. లేదు, ఆ అమ్మాయి గగన్కి అసలు కరెక్టే కాదు. తను కాదు, భూమి తప్ప గగన్ జీవితంలో ఇంకెవ్వరూ ఉండకూడదు. లేదు శారదా, అలాంటి అమ్మాయి మన ఇంటికి రాకూడదు. తనే అలా ఉందంటే వాళ్ళ అన్నయ్య ఎలాంటి వాడో, మంచితనం ముసుగులో చాలామంది వెధవలు తిరుగుతూ ఉంటారు. ఒకవేళ వాడు కూడా అలాంటి వాడేనేమో. కావాలని వాళ్ళ చెల్లెలు కోరుకుందనే ఇలా మంచివాడిగా నటిస్తూ మన పూరిని పెళ్లి చేసుకోవాలనుకుంటున్నాడేమో. ఎవరికి తెలుసు? ఆలోచించి శారదా అని అంటారు. కరెక్టేనండి, కానీ పూరికి తనే నచ్చాడు అని చెప్తుంది. తను తప్ప ఎవరిని ఊహించుకోలేను అని చెప్తుంది. ఇదంతా ఎలా ఆపాలో గగన్కి ఇది చెప్పలేను. పూరిని ఒప్పించలేను. గగన్ని విడిచి నేను ఎక్కడికి వెళ్ళలేను. ఏం చేయాలో అర్థం కావటం లేదు. అందుకేనండి మీ దగ్గరికి వచ్చాను అని అంటుంది శారదా. శారదా, ఒకటి, నువ్వేమి కంగారు పడద్దు. ఆ తారాతో నువ్వు మాటలు వింటున్నట్టే నటించు. నీదంతా వెళ్ళి భూమికి చెప్తాను. ఖచ్చితంగా అప్పుడు భూమి ఏదో ఒక ప్లాన్ వేస్తుంది. భూమి ప్లాన్ వేసిందంటే ఆ తారా కాదు కదా, వాళ్ళ జేజమ్మలు దిగొచ్చినా గగన్ నీడని కూడా టచ్ చేయలేదు. నీ విషయం భూమికి చెప్తాను. నువ్వు మాత్రం జాగ్రత్తగా ఉండి తారాతో ఇవాళ రేపు అని చెప్పి టైంపాస్ చేయి, సరేనా అని అంటారు. అలాగే అండి అని ఇంకా శారద ఇంటికి బయలుదేరుతుంది. ఇది ఇలా ఉండగా భూమికి కృష్ణప్రసాద్ జరిగిందంతా చెప్తారు. ఏంటి, తారా ఇలా ఇలా అనుకుందా? ఛీ, ఇంత నీచానికి దిగజారిందా? అత్తయ్యని బావ నుండి దూరం చేయాలనుకుంటుందా? బావకి అత్తయ్య అంటే పంచ ప్రాణాలు. ఆ బావకి అత్తయ్య దూరం అయితే అసలు బావ తట్టుకోగలరా? ఇంత స్వార్థపర్రాలా? అయిపోయింది, ఇప్పుడు నా చేతిలో పూర్తిగా అయిపోయింది. ఇకపై ఆ తారాకి చుక్కలు చూపిస్తాను అని భూమి గట్టిగా ఫిక్స్ అవుతుంది. ఇది ఇలా ఉండగా మార్నింగ్ అవుతుంది. భూమి డ్యాన్స్ అకాడమీకి రీచ్ అవుతుంది. అమ్మ భూమి, మీకు గవర్నమెంట్ తరపు రికగ్నిషన్ రావాలంటే 3 లెవెల్స్ ఉంటాయి. ఆ లెవెల్స్లో మీరు పాస్ అవ్వాలి. అప్పుడే మీకు రికగ్నిషన్ వస్తుంది. దానికి నీ పార్ట్నర్ ఎవరో ఉన్నారు కదా, అతనితో కలిసే నువ్వు ఈ పార్టిసిపేషన్ చేయాలి. లేకపోతే మీకు ప్రాబ్లం అవుతుంది అని అంటారు. అయితే బావకు కాల్ చేయాలని భూమి ఇంకా ఆఫీస్కి అయితే వెళ్తుందనమాట, గగన్ ఆఫీస్కి. అప్పుడే కరెక్ట్గా గగన్ దగ్గరికి తారా వస్తుంది. హాయ్ గగన్, ఎలా ఉన్నారు? మొన్న మా ఫ్రెండ్స్ని నేను మీకు పరిచయం చేస్తే మీరు హుటాహుటిన వెళ్ళిపోయారు. కానీ ఇప్పుడు మాత్రం మీ టైం అంతా మా కోసం స్పెండ్ చేయాల్సిందే అని అంటారు. యాక్చువల్లీ నాకు ఇవాళ ఇంపార్టెంట్ అని అనేసరికి, అంటే మీకు నాకంటే మీ వర్కే ఇంపార్టెంటా? నేను చెప్పానా, ఈ నక్షత్ర ఈ తార అంటే సింగిల్ పీస్. ఈ తార కోసం మీరు మీ పనులన్నీ మానుకోవాలి. అంతేకాని నేను మీకోసం నా పనులన్నీ మానుకొని వస్తే మీరు ఇలా చేస్తారా అని అంటుంది. ఓకే పర్లేదు, పిలిపించండి అని అంటారు. సరే రండి అని చెప్పి లోపలికి పిలుస్తారు. ఇంకా వెంటనే వావ్, చూడ్డానికి చాలా అంటే చాలా హ్యాండ్సమ్గా ఉన్నారు. నిజంగా నువ్వు లక్కీ తారా అని అంటారు. తారా ఏమో మురిసిపోతూ ఉంటుంది. అప్పుడే భూమి ఆఫీస్కి రావడంతో భూమికి చాలా అంటే చాలా కోపం వస్తుంది. ఏంటి, ఏం చేస్తున్నారు వీళ్ళందరూ కలిసని గగన్ బావా అని వస్తుంది. భూమి రా కూర్చో అని అంటాడు గగన్. ఏంటి మీరు తన్ని కూర్చోమంటున్నారు అని అంటుంది తారా. ఇదేమైనా నీ ఆఫీస్ అనుకుంటున్నావా? ఇది నా భర్త ఆఫీస్. నన్ను కూర్చోమంటారు, కావాలంటే ఇక్కడే కుర్చీ వేసుకొని కూర్చోవడానికి ఇంకో టేబుల్ కూడా తెప్పిస్తారు. మీకెందుకు అని అంటుంది భూమి.
నాకెందుకంటావేంటి అని అంటుంది. ఏయ్, అయినా నీతో డిస్కషన్ పెట్టడానికి నేను రాలేదు బావా, నీతో ఒక ముఖ్యమైన విషయం మాట్లాడడానికి వచ్చాను. డ్యాన్స్ అకాడమీకి ఇంకొక స్థాయికి తీసుకువెళ్ళడానికే నేను ప్రయత్నిస్తున్నాను. అది ఏంటి అంటే ఇంకొక మెట్టు ఎక్కుతుంది. గవర్నమెంట్ తరపున రికగ్నిషన్ రావాలి అంటే మనం కొన్ని లెవెల్స్ని కండక్ట్ చేయాలంట. కొన్ని టోర్నమెంట్స్ లాంటివి పెడతారు. వాటికి మనం ఇద్దరమే పార్ట్నర్స్ కాబట్టి మన ఇద్దరి చేతుల మీదుగానే ఇదంతా జరగాలి. మనం కూడా స్పెషల్ పర్ఫార్మెన్స్ చేయాలి. అప్పుడే వాళ్ళని మనం ఇంప్రెస్ చేయగలం. గవర్నమెంట్ తరపు నుండి మనకి రికగ్నిషన్ వస్తుంది. అప్పుడు మన అకాడమీ అనేది ఈ స్టేట్ వైడ్ ఫేమస్ అవుతుంది. ఖచ్చితంగా ఫ్రీగా మనం ఎంతోమంది పిల్లలకి స్ఫూర్తిగా నేర్పించవచ్చు అని అంటారు. ఈ ఐడియా చాలా బాగుంది భూమి. ఓకే, నేను వస్తానని అంటారు. ఏంటి గగన్, మీరు తన మాటలు నమ్ముతున్నారా? ఇదంతా తను కావాలనే చేస్తుంది అని అంటుంది. కావాలని తను చేయట్లేదు. ఎందుకంటే నిన్నే నాకు కోఆర్డినేటర్ కాల్ చేశారు. ఇదే విషయాన్ని చెప్పారు. భూమి వచ్చిందని కూడా చెప్పారు. నేను ఇదంతా ఫాలో అప్ చేస్తున్నాను అని అంటారు. ఓ, అయితే నీకు ఈ విషయం తెలుసా బావా? అయితే రేపే రేపే మనం ఎంతో హ్యాపీగా పార్టిసిపేట్ చేద్దాం. ఇవాళ ఈవినింగ్ రిహార్సల్స్ చేయాలి. రా 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 వెళ్దామని చెప్పి ఇంకా అలా భూమి గగన్ని లాక్కు వెళ్ళిపోతూ ఉంటుంది. ఏయ్ ఆగు, గగన్ గారు గగన్ గారు అని పిలుస్తున్నా. సారీ, నేను తర్వాత వస్తాను అని చెప్పి ఇంక బయటకు వచ్చేస్తాడు. అమ్మయ్యా, తప్పించుకున్నాను. ఐఎమ్ ఐఎమ్ సేఫ్. నిజంగా చాలా హ్యాపీగా ఉంది. థ్యాంక్ యూ భూమి, థ్యాంక్ యూ సో మచ్ అని అంటారు గగన్. ఏంటి బావా, తన్ని అంతలా హ్యాండిల్ చేయలేకపోతున్నావు, కానీ నువ్వు మాత్రం తన్నే ప్రేమించా, తన్ని పెళ్లి చేసుకోవాలనుకుంటున్నావు. నీ మనస్సాక్షికైనా ఇది నిజమనిపిస్తుందా అని అంటుంది భూమి. నిజమేదో అబద్ధమేదో తేల్చుకోలేని పరిస్థితుల్లో ఉన్నాను. అయినా నాకు నా చెల్లెల జీవితం కంటే ఏది ఎక్కువ కాదు అని అంటారు గగన్. మీరు అలా అనుకునేంత వరకు ఇలానే ఉంటుంది. పూరికి మంచి సంబంధం తీసుకొచ్చి నేను పెళ్లి చేస్తాను అని మనసులో అనుకుంటుంది భూమి. గగన్ భూమి వైపు చూస్తూ మనసులో, భూమి, నువ్వంటే నాకు చాలా ఇష్టం, కానీ నువ్వు చేసిన మోసం వల్లే నేను నిన్ను దూరం పెడుతున్నాను. నిజంగా నువ్వంటే నాకు ఎంత ఇష్టమో నేను చెప్పలేకపోతున్నాను అని పాపం మనసులో అనుకుంటాడనమాట గగన్. ఆ ప్రేమని నేను ఖచ్చితంగా బయటికి తెస్తాను, తీసుకువస్తాను అని పాపం భూమి మనసులో అనుకుంటుంది. ఇది ఇలా ఉండగా నెక్స్ట్ డే మార్నింగ్ అవుతుంది. భూమి గగన్ ఇద్దరు కలిసి ఇంకా అలా ఎంతో హ్యాపీగా డ్యాన్స్ రిహార్సల్స్ అయితే చేస్తూ ఉంటారు. అలా భూమి గగన్ ఇద్దరు డ్యాన్స్ హ్యాపీగా చేస్తూ ఉంటే అదంతా చూస్తూ చాలా హ్యాపీగా ఫీల్ అవుతాడు గగన్. కానీ ఈ తార మాత్రం దూరం నుండి చూస్తూ చాలా అంటే చాలా జెలస్గా ఫీల్ అవుతుంది. ఇది ఇలా ఉండగా అపూర్వ అటు ఇటు తిరుగుతూ ఆలోచిస్తూ ఉంటుంది. ఛ, ఎంత చేసినా ఆ సీఐని ఏమీ చేయలేకపోతున్నాను. అలా అని ఆ బ్రేస్లెట్ని కూడా సొంతం చేసుకోలేకపోతున్నాను. ఖచ్చితంగా నిజం తెలిసిపోయింది అంటే, వాడు సాక్ష్యాలతో సహా వచ్చి బయట నిజం పెట్టాడు అంటే బావ నన్ను చంపేస్తాడు. నా ప్రాణం కోసం నేను ఎవరి ప్రాణాలు తీయడానికైనా లెక్క చేయను. కాబట్టి ఆ సీఐ ప్రాణాలని నేనే తీస్తాను అని గన్ పట్టుకొని ఇంకా ఇంటికైతే బయలుదేరుతుంది అపూర్వ. అప్పుడే ఇంకా అపూర్వ ఒక బాక్స్ తీసుకొని వెళ్తుంది. హాయ్ ఇన్స్పెక్టర్ గారు, ఎలా ఉన్నారు అని అడుగుతుంది. మీరెందుకు మా ఇంటికి వచ్చారు? వెళ్ళండి వెళ్ళండి అని అంటారు. అయ్యో, ఎందుకని అంతలా నన్ను చూసి భయపడుతున్నారు? నేను మీ ఇంటికి కావాలని రాలేదులేండి అని అంటారు. చూడండి, మీరెందుకు వచ్చినా మా ఇంటికి రావడం కరెక్ట్ కాదు. మీరు మర్యాదగా వెళ్ళండి అని అంటారు. మీకు గిఫ్ట్ ఇద్దామని వచ్చాను, కావాలంటే ఈ గిఫ్ట్ తీసుకోండి అని గిఫ్ట్ని ఇస్తూ ఉంటుంది. ఇంక వెంటనే అలా ఆ గిఫ్ట్ని ఓపెన్ చేసేలోపు అపూర్వ సరే వెళ్ళొస్తాను అని వెళ్ళబోతుంటే కరెక్ట్గా అప్పుడే భూమి ఎక్కడ కనబడుతుంది. ఒక్కసారిగా అపూర్వ అయితే షాక్లో ఉండిపోతుంది. ఇంక భూమి వైపు చూస్తూ ఉంటుంది. ఇదేంటి ఇక్కడికి వచ్చింది అని చూస్తుంది. ఏంటి భూమి, నువ్వేంటి ఇక్కడికి వచ్చావు అని అడుగుతుంది. ఏం లేదు అపూర్వ, నువ్వు సార్ కోసం ఏదో గిఫ్ట్ తీసుకొచ్చావు కదా, అది నీ చేత్తోనే ఓపెన్ చేయించాలనే ఇక్కడి వరకు వచ్చాను. సార్, మీరు అది అపూర్వ చేతికి ఇవ్వండి, అపూర్వనే ఓపెన్ చేస్తుంది. మీరు రండి సార్ అని అపూర్వని ఇంకా సీక్రెట్గా లాక్ వేసేసి ఆయన బయటికి తెచ్చేస్తుంది. అందులో టైమర్ బాంబ్ అనేది ఉంటుందన్నమాట. సో అది ఒక 2 minutes మాత్రమే ఉంటుంది. అపూర్వకి ఎలా డిఫ్యూజ్ చేయాలో తెలీదు. భూమి ఏమో లాక్ చేసేస్తుంది. ఏంటి ఇప్పుడు
ఇప్పుడు చుక్కలు కనిపించాయా నీకు? అంటే ఎదుటి వాళ్ళు ప్రాణం తీయడం అంటే నీకు అంత ఈజీ అనమాట. ఇప్పుడు నువ్వు వేసిన గోతిలో నువ్వే పడ్డట్టు నువ్వు తెచ్చిన బాంబుకి నువ్వే బలవబోతున్నావు. చావు అపూర్వ అని అంటారు. హే భూమి, నీకు దండం పెడతాను, నీ కాలు పట్టుకుంటాను, నన్ను కాపాడు, నన్ను కాపాడు అని అంటుంది. నేను కాపాడిన పూర్వ, ఎందుకంటే నువ్వు చేసిన పాపాలు ఎప్పటికీ ఒప్పుకోవు కదా అని అంటుంది. లేదు, ఒప్పుకుంటాను, అందరి ముందు ఒప్పుకుంటాను, నన్ను కాపాడు అని అనేసరికి సార్ వీడియో రికార్డ్ చేయండి సార్ అని అంటారు. నేనే శోభ అక్కని చంపాను, నేనే కావాలని ఈ మర్డర్ని కప్పిపుచ్చడానికి, నా భావం దక్కించుకోవడానికి ఇదంతా చేశాను, అవును నేనే అని అందరి ముందు వీడియోలో ఒప్పుకుంటుందన్నమాట అపూర్వ. అదంతా వీడియో తీసుకొని శరత్చంద్రకి పంపిస్తారు. ఇంక వెంటనే సార్ బాంబ్ డిఫ్యూజ్ చేయండి సార్ అని చెప్పి బాంబ్ని డిఫ్యూజ్ చేయించి ఇంకా అలా అపూర్వని అరెస్ట్ చేసి తీసుకువెళ్తూ ఉంటారు. అదంతా చూస్తూ అపూర్వ కోపంతో రగిలిపోతుంటే భూమి మాత్రం తన తెలివైన ప్లాన్తో అపూర్వని జైలుకి పంపిస్తుంది. ఇలా ఎపిసోడ్ ఎండ్ అవుతుంది. ఫర్దర్ ఎపిసోడ్ రివ్యూస్ ముందుగా మీకు కావాలి అనుకుంటే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.